ఏమండి ఒకసారి ఇక్కడికి వస్తారా? ఏంటి స్వీటీ, ఎందుకు పిలిచావు? అక్కడ నా ఫోన్ ఉంది, ఒకసారి మీ చేతిలోకి తీసుకోండి. సరే స్వీటీ, తీసుకున్నాను స్వీటీ. మీ వాట్సాప్ ని నా ఫోన్ లోకి వేయండి. సరే. ఇన్స్టాగ్రామ్ కూడా వేయండి. ఓకే సరే. ఫేస్బుక్ కూడా వేయండి. సరేలే స్వీటీ. అలాగే స్నాప్చాట్ ఉంటే అది కూడా వేయండి. ఓకే ఓకే. ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఇవి కూడా నా ఫోన్ లో వేసేయండి. ఓకే. మీ ఫోన్ లో ఉన్న ఫొటోస్ నా ఫోన్ లో కూడా వచ్చేలాగా చేయండి. మీ కాంటాక్ట్స్ కూడా నాకు వేయండి. అప్పుడు మీరు ఎవరెవరితో మాట్లాడతారో నాకు తెలిసిపోయిద్ది. సరేలే స్వీటీ, మొత్తం అన్ని వేసేసాను స్వీటీ. థ్యాంక్స్ అండి. నా ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళిపోండి. స్వీటీ, ఒక్కసారి నీ ఫోన్ వాడచ్చా? పాలోడి నెంబర్ కావాలి, పాల బిల్లు కట్టేద్దామని. ఏంటండి మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నా మీద మీకు నమ్మకం లేదా? నా ఫోన్ చెక్ చేస్తానంటారా? మీలాంటి అనుమానం పడే భర్త నాకు వద్దండి. మనం విడిపోదాం, నాకు విడాకులు ఇచ్చేయండి. నువ్వెక్కడ దొరికావే బాబు, థు నా కర్మ. స్వీటీ, మా ఫ్రెండ్స్ అందరూ గోవా ట్రిప్కి వెళ్తున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళొస్తాను స్వీటీ. స్వీటీ వెళ్ళనులే స్వీటీ, రానని చెప్పేసి వస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారా, 2 రోజులు ట్రిప్పేరా, ప్లీజ్ వెళ్ళొచ్చేస్తాను రా. స్వీటీ, నీ పర్మిషన్ లేకుండా వెళ్తానా నేను? వెళ్ళనులే స్వీటీ. నీ పర్మిషన్ అడిగే వెళ్తున్నాను కదరా, చిన్న ట్రిప్ రా, ప్లీజ్ రా, వెళ్ళొస్తాను. స్వీటీ, ట్రిప్ లేదు ఏం లేదు, వెళ్ళండిలే స్వీటీ. దడుచుకున్నాను రా బాబు. ఏంటి స్వీటీ, ట్రిప్కి వెళ్తానంటే ఇలా చేస్తున్నావు? నేను వెళ్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో. వామ్మో, తొక్కల ట్రిప్ కోసం ఇంటినే పేల్చేస్తావా ఏంటి? వెళ్ళండిలే స్వీటీ.